ఆదికాండము 8వ అధ్యాయము మన ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ఆదికాండము 8వ అధ్యాయంలో నోవహు కుటుంబము రక్షణ బట్టు గురించి వ్రాయబడింది. ఆ విషయాలను మనం పరిశీలిద్దాం. 1వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు ఉన్న విషయాలు ఏంటంటే, ఓడ ఆరారాతు కొండల మీద నిలుచుట. ఇక్కడ 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న విషయాలను మనము పరిశీలన చేద్దాం. గ్రంథమందు ఈ విషయం మనం చదివినట్లయితే, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయువు విసినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఓటలను ఆకాశ తోములను మూయబడును. ఆకాశం నుండి కూర్చున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తగ్గిపోచున్నాను. 150 దినమైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరాతు కొండల మీద నిలిచిన. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చిన. 10వ నెల మొదటి దినమున కొండలు శిఖరములు కనపడను. 5వ వచనం 1వ వచనం నుండి 5వ వచనం వరకు విషయాలను మనం ఆలోచించినప్పుడు, మొదటిగా దేవుడు జోక్యాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తాం. అంటే అంత ప్రచండ వర్షము 40 రాత్రులు 40 పగళ్ళు కురిసినటువంటి ఆ వర్షానికి భూమి అయినటువంటి పర్వతాలన్నీ కూడా మునిగిపోయేటువంటి సందర్భంలో దేవుడు నోవాహును, నోవా కుటుంబాన్ని, సమస్త భూజంతువులను జ్ఞాపం చేసుకుని చేసినటువంటి కార్యం ఏంటో మనకు పరిశీలించాలి. ఇక్కడ చూడండి, దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, నోవాహును అతన్ని దూకుండా ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసినట్లుగా చేయటం వల్ల నీళ్లు తగ్గిపోయాను. మొదటి పని ఏంటంటే, దేవుడు భూమి మీద వాయువు విసిరాడు. రెండోది ఏంది? అగాధ జలముల ఓటలను ఆకాశ తోములను మూయబడను. ఇక్కడ దేవుడు రెండో పని ఏం చేశాడంటే, ఆ అగాధ జలముల ఓటలను ఆకాశ తోములను మూసివేశాడు. మూడోదిగా ఏం చేశాడంటే, ఆకాశం నుండి కూర్చున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. దేవుడు ఆకాశం నుండి కురిస్తున్నటువంటి వర్షాన్ని తెలియజేశాడు. ఈ విధంగా చేయటం వల్ల జరిగేటువంటిది ఏంటంటే, నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తగ్గిపోచును. ఇక్కడ దేవుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని వాయువు విశ్రంపజేశాడు. అగాధ జలముల ఓటలను ఆకాశ తమ్ములను మూసేశాడు. ఆ ప్రచండ వర్షాన్ని నిలిపేశాడు. అప్పుడు భూమి మీద నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 150 దినాలు అయిన తర్వాత నీళ్లు తగ్గిపోయాయి. 7వ నెల 10వ దినమున ఓడ అరాత కొండ మీద నిలిచిన. ఇక్కడ ఈ చరిత్ర ఆధారం ఏంటంటే, అరాత కొండల దగ్గర ఒక ఓడను గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సైంటిస్టులు. ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలో అరాతు కొండల యొక్క భాగాన ఓడను, అనగా నోవాహు ఎలాంటి కొలతలతో ఓడ కట్టాడో ఆ కొలతతో కొంటున్న ఓడ అక్కడ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిన. అంటే జలప్రలయం ప్రారంభమైన కాడి నుంచి
10 నెలల పాటు నీళ్లు తగ్గుతూనే ఉన్నాయి. నీళ్ళు ఇంకా పూర్తి తగ్గల. 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడను. అంటే దేవుడు ఎంతగా ఆ వర్షాన్ని కురిపింపజేశాడో చూడండి. 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడ్డాయంట. అంత ప్రచండమైనటువంటి వర్షాన్ని దేవుడు భూమి మీద కురిపించాడు. ఆరో వచనం కానించి 14వ వచనం వరకు ఉన్న విషయాలు ఏంటంటే, నోవాహు కాకి నల్లపావులను బయటికి పంపుట. ఈ విషయాన్ని మనము గ్రంథంలో పరిశీలిస్తే ఆరో వచనం కానించి 40 దినమైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని పోవిడిచిన. మొట్టమొదటిగా నోవాహు చేసిందంటే ఒక కాకిని పోవిడిచిన. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావం ఒకటి వెలుపలికి పోవిడిచును. ముందు కాకి విడిచాడు, అది తిరుగుతూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. తర్వాత నల్లపావురాన్ని నోవాహు విడిచాడు. నీళ్ళు భూమి అంతటి మీద ఉన్న తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావురమును ఓడలో ఉండి వెలుపలికి విడిచిన. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిను కనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయాయని నోవాహు తెలుసుకున్నాడు. అతను ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురము వెలుపలికి విడిచిన. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాయి. నోవాహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయాను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడిన నీ భార్య, నీ కుమారులను, నీ కోడలను ఓడలో నుండి బయటకు రాండి అని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పద్నాలుగు వచనం వరకు మనం 16 చదివాము. 6వ వచనం కాడి నుంచి 14వ వచనం వరకు ఉన్న విషయం ఏంటంటే, నోవాహు నీళ్లు తగ్గినవా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మొదటిగా కాకిని వదిలాడు. చూడండి, 40 దినమైన తర్వాత కాకిని కిటికీలోంచి దాన్ని పోవిడిచాడు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతూ ఉన్నాం. అది రాల. రెండవదిగా నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో తెలుసుటకు నల్లపావురాన్ని వదిలాడు. అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచును. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నన్న తన అరకాలు నింపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చును. అతడు దాన్ని మరలా కిటికీలో నుంచి ఆ నల్లపావురాన్ని తీసుకున్నాడు. మరలా నోవాహు 7 దినములు తాలి మరలా ఆ నల్లపావురాన్ని రెండోసారి వదిలాడు. ఇప్పుడు ఓడలో నుండి వెలుపలికి విడిచిన. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ ఆకు దాన్ని నోట నుండి నీళ్లు భూమి నుండి తగ్గిపోయినని నోవాహు తెలుసుకున్నాడు. అతను ఇంకా మరొక 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచిన. మూడోసారి ఇది. అప్పుడు ఆ తర్వాత అది అతని వద్దకు రాలేదు. 601వ సంవత్సరం మొదటి దినమున నీళ్లు భూమి నుండి ఇంకిపోయాను. అంటే సంవత్సరం పాటు
నోవాహు ఓడలో ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్పినట్లుగా ఆ జలప్రలయం ప్రభావానికి భూమి అయినటువంటి సమస్త జీవరాశులు నాశనం అయ్యాయి. నోవాహు కుటుంబము, నోవాహుతో పాటు ఉన్నటువంటి భూజంతువులు తప్ప ఏది మిగలలేదు. సంవత్సరం పాటు భూమి మీద నీళ్లు ఇంకిపోలేదు. అప్పుడు 601 సంవత్సరం మూడో దినమున తొలి దినాన నీళ్లు ఇంకిపోయాయి. కాబట్టి నోవాహు ఏం చేశాడంటే ఓడ పైకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. రెండో నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పటికి ఇంకా బయట రాల. రెండో నెల 27వ తారీఖున భూమి ఇంకిపోయినని ఇండియన్ నోవాహు గుర్తించి అప్పుడు బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ముందు కాకిని వదిలాడు, కాకి తిరిగి రాలేదు. రెండోది నల్లపారం వదిలాడు, అది అరకాలు పెట్టేంత స్థలం లేకపోవటం వల్ల ఎమ్మటనే తిరిగి వచ్చింది. తర్వాత మళ్ళా రెండోసారి వదిలాడు, ఒక ఒలివ ఆకును, తొంచబడినటువంటి ఒలివ ఆకును నా నోటితో కనిపించుకొచ్చింది. తర్వాత మళ్ళీ 7 రోజులు ఆగి వదిలినప్పుడు మూడోసారి వదిలినప్పుడు అది తిరిగి రాలన్నమాట. అప్పుడు నోవాహు పైకప్పు తీసి ఎండి ఉన్న సంగతి గుర్తించి 2వ నెల 27వ దినమున భూమి ఎండినని గుర్తించడం జరిగింది. కాబట్టి సంవత్సరం 2 నెలల పాటు నోవాహు ఓడలోనే ఉన్నాడు అనే విషయాన్ని మనము ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. తర్వాత 15వ వచనం నుండి 19వ వచనం వరకు కొన్ని విషయాలు మనం గమనిస్తే చూడండి. 15వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యను నీ కోడలను ఓడలో ఉండి బయటకు రాండి. పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి పొరుగును మొదలైన సమస్త శరీరాలతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపుకు రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పింది. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులు భార్య కోడళ్ళు బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించు అన్నీ వాటి జాతుల ప్రకారం ఓడలోంచి బయటకు వచ్చిన 19వ వచనం వరకు మనం చూసాం అన్నమాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుడు నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోడలను ఓడలో ఉండి బయటికి రాండి. నోవాహు తానంత తాను ఓడలోంచి బయటికి రాల. ఎండి ఉన్న సంగతి చూశాడు. భూమి క్రమక్రమంగా ఆ నీళ్లు తగ్గించిన విషయం తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ నోవాహు ఓడలోంచి బయటికి రాల. దేవుడు ఎప్పుడైతే నోవాహు కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని మీరు బయటికి రాండి అని చెప్పాడో అప్పుడు నోవాహు బయటికి రావడము జరిగింది. పక్షులు పశువులు భూమి మీద ప్రతి జాతి పురుగులు నీతో ఉన్న ప్రతి జంతువు వెంట పట్టుకొని రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పిన. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులు భార్యలు కోడలు బయటికి వచ్చిరి. ప్రతి జంతువు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించి అన్నీ వాటి జాతుల ప్రకారము ఓడలో నుండి బయటకు వచ్చిన. దేవుడు చెప్పేట్లుగానే ఓడలోకి వెళ్ళారు. దేవుడు చెబితేనే మళ్ళీ ఓడలోంచి బయటకు వచ్చారు. అంటే నోవాహు దేవుడు మాటకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎంత ప్రామాణికమో, తను దేవుడి మాటని ఎంత గొప్పగా చూస్తాడో, మొదటిగా ఆయన మాటను వినే విషయంలో ఎంత విశ్వాసవంతుడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో
కార్య ఆరంభము, కార్య ముగింపు విషయంలో దేవుడు అనుసరించినటువంటి విధానాన్ని, దేవుడు చెప్పినటువంటి విధానాన్ని జ్ఞాపం చేసుకుంటూ ముందుకెళ్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో కార్య ఆరంభంకు ప్రార్థన చేస్తాం, కానీ ముగింపు విషయంలోకి వచ్చేకి మనం దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ నోవాహు కార్యము అనగా జలప్రలయము ఆరంభం నుండి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. జలప్రలయం ముగించిపోయిన తర్వాత, నీరు తగ్గిపోయిన తర్వాత కూడా దేవుడు చెప్పిన తర్వాత నోవాహు బయటకు వచ్చాడు. ఇక్కడ దేవుడు మాటకి నోవాహు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అంత విలువైంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. 20వ వచనం కాడ నుంచి 22వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడికి నోవాహు దహనములు అర్పించాడు. ఆ విషయాన్ని మనం చదివినట్లయితే 20వ వచనం కాడ నుంచి 22వ వచనం వరకు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహనబలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇంక మేట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బారి నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇంకను సమస్త జీవులను సంహరింపను. భూమి నుంచేంత కాలము వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును రాత్రింబగలు ఉండక మానవని తన హృదయంలో అనుకునేను. 20వ వచనం కాడ నుంచి 22వ వచనం వరకు ఉన్న విషయాలు మనం చదివాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నోవాహు దహనములు అర్పించాడు దేవుడికి. నోవాహుకున్న విశ్వాసం ఏందో ఇక్కడ మనం చూడగలుగుతామండి. అంటే ఈ దేవుడి పట్ల నోవాహుకున్నటువంటి విశ్వాసము ఎలాంటిదో మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి, అంటే ఎప్పుడైతే ఓడ దిగి బయటకు వచ్చారో, వచ్చిన తర్వాత నోవాహు చేసిన పని ఏంటంటే నోవాహు దేవుడికి బలిపీఠం కట్టాడు. పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు అనే విషయాన్ని నోవాహు ఎరుగున్నాడు. అందుకే పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి పక్షుల్ని, జంతువుల్ని ఎంపిక చేసుకొని ఆ పీఠ మీద దహనబలి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పట్ల విశ్వాసికి ఉండవలసినటువంటి అవగాహన ఎలాంటిదో నోవాహును చూసి మనం ఆలోచించాలి. నోవాహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఎరుగున్నాడు. నిరీక్షణను కోల్పోల, విశ్వాసాన్ని కోల్పోల. విశ్వాసాన్ని జీవితంలో సంవత్సరం పాటు ఓడలో ఉన్నప్పటికీ దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని తన మనసులో ఉంది. ఆయన పరిశుద్ధతను జ్ఞాపం చేసుకొని పవిత్రమైనటువంటి వాటిలో, పవిత్రమైనటువంటి జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకొని నోవాహు బలిపీఠం మీద బలి అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అర్పించినటువంటి బలిని విషయంలో దేవుడు స్పందించాడు. దేవుడు ఎంతగా స్పందించాడంటే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, నోవాహు అర్పించినటువంటి బలి దేవుడికి ఇష్టకరంగా ఉంది. ఆయన విశ్వాసముతోనూ దేవుడిని నెరిగి చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. ఎంతో ఆ సువాసనను ఆగ్రహించిన మాటను మనం చూసినప్పుడు ఆయన స్పందించాడు. ఆయన ఎలా ఆలోచించాడంటే ఇంక మీట నరులను బట్టి భూమిని మరలా శపించను. పశ్చాత్తాపడ్డాడు దేవుడు. మానవులు, నోవాహు కుటుంబము, అక్కడ ఉన్నటువంటి జంతువులు తప్ప అన్నీ నశించిపోయే ప్రపంచం అంతట్లో కూడా. అంత వ్యధ, అంత బాధాకరమైన పరిస్థితి నోవాహు కాలంలో జరిగింది.
దేవుడు అది చూసి నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. కారణం ఏంటంటే ఇంక మీట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. కాబట్టి బాల్యం నుండి వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే చెడ్డగా ఉన్నాయి. 16-17 సంవత్సరాలు రాగానే పిల్లల్లో యుక్త వయసు వచ్చింది. వాళ్ళు ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకునేటువంటి స్థాయి వాళ్ళ హృదయాలు వాళ్ళ మనసుల్లో ఏర్పడుతూ ఉంది. వారు ఆత్మీయమైనవి అనగా దేవుని సంబంధమైన విషయాల్లో వారు ఎరగని వారుగా ఉండటం చేత వారు లోకాన్ని అనుసరించడానికి ముందుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి ఆలోచనలు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారి జీవన విధానం కానీ చెడు సంస్కృతిని అలవాటు చేసుకుంటూ ఉంది. అందువల్ల దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇంక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలుచెంత కాలము, దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. అక్కడ భూమి నిలిచినంత కాలము, వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి, శీతాకాలము, రాత్రింబగలు ఉండక మనవని తన హృదయంలో అనుకునేను. ఇక్కడ భూమి ఎంతకాలం నిలిచినంత వరకు ఈ ప్రకృతి నియమాన్ని, ఈ ప్రకృతి యొక్క క్రమాన్ని నేను మార్చను, అవి అలాగే ఉంటాయి, అవి కొనసాగుతాయి అని చెప్పేసి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ దేవుడు నోవాహు అర్పించినటువంటి బలిని బట్టి, అక్కడ జరిగినటువంటి ఆ జలప్రలయంలో జరిగినటువంటి ప్రజల యొక్క సంహారాన్ని బట్టి దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఇంకెన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి రాదు, ఇలాంటి పరిస్థితి నేను తీసుకురాను అని, నరులు యొక్క చెడుతనాన్ని నేను బాల్యం నుండి చెడ్డగా నేను గుర్తిస్తున్నాను కాబట్టి ఇంకా ఇలాంటి పని నేను చేయని చెప్పేసి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు మానవుల యొక్క మంచి కోరేవాడు. ఆయన మన యొక్క మేలు కోరేవాడు. మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తాడు, మనం బాధపడితే ఆయన బాధపడతాడు. కాబట్టి మన యొక్క కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. కాబట్టి దేవుడు మన పట్ల ఎంత అపేక్ష కలిగి ఉన్నాడో మనం గుర్తిస్తే ఆయన మనం ఎరిగి బ్రతకడం అనేది చాలా సులువైనటువంటి సంగతి. కాబట్టి దేవుణ్ణి ఎరగటం అనేది మనం అర్థం చేసుకోవాలి. నోవాహు దేవుణ్ణి ఎరిగి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు అని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధుడు అని గుర్తిస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన జీవన విధానం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు, హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయి. దేవుడు చెప్పేట్లుగా బాల్యం నుండి మనము హృదయాన్ని చెడు ఆలోచన చేత నింపుకున్నాం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆలోచనల్ని మంచివిగా, దేవుని నియమానుసారంగా, దేవుని నీతిని అనుసరించి జీవించేట్లుగా కృషి చేయటమే దేవుడు కోరుకునేటువంటి ఆలోచన. మన జీవితాలు ఏం కోరుకుంటున్నాడో మనం నెరవేర్చే వరంగా ఉంటాం. అందువల్ల ఇక్కడ ఏం చెప్పాడు అంటే నరుల హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డది. మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన యొక్క ఆలోచనలు ఆత్మ సంబంధంగా, ఉన్నతంగా, నిరీక్షణతో బతికేట్లుగా దిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పాఠంలో మనం ఆలోచించే విషయం ఏంటంటే నోవాహు కాలంలో నోవాహు కుటుంబం రక్షింపబడినటువంటి స్థితిని గురించి ఈ అధ్యాయంలో మనకి వ్రాయబడింది. ఆ విషయాలను మనము పరిశీలించాం.